ఫీర్లెస్ మ్యాన్ ఆఫ్ ద భారత్ 2017లో కాశ్మీర్ లోయను రక్తపుటేరుగా మార్చిన పుల్వామా ఉగ్రదాడి, ఆ శబ్దాలు, ఆ మోతలు, ఆ పొగలోంచి బయటకు వచ్చిన ఒక వీరుని గాథ ఇది. నమ్మశక్యం కాని సత్యం. అతని హెల్మెట్లోకి దూసుకెళ్లిన మొదటి బుల్లెట్ ముక్కును చీల్చింది. రెండవ బుల్లెట్ దవడను ఛిద్రం చేసిన, మూడవ బుల్లెట్ అంతా అయిపోయిందనుకున్న క్షణంలో అతను మాత్రం కుప్పకూలిపోలేదు. గాయాలతో రక్తం కారుతున్నా స్పృహ కోల్పోకుండా శత్రువులపై ఎదురుదాడి చేశాడు. దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైనిక ఆసుపత్రికి చేరుకునే వరకు అతను కళ్ళు మూయలేదు. ఛిద్రమైన అతని ముఖాన్ని చూసి భయపడిన వైద్యులు బొటనవేలుతో సంకేతం ఇచ్చాడు. నేను బాగానే ఉన్నాను, మీ పని మీరు చేయండని. తనని చూసేందుకు వచ్చిన బంధుమిత్రులు ఆందోళన చూసి చేతితో సైగ చేశాడు. నేను తిరిగి వస్తాను, కంగారు పడకండి అని. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ గారు అతన్ని కలిసినప్పుడు ఒక్క మాట అన్నారు. నా జీవితంలో నేను చూసిన అత్యంత నిర్భయమైన వ్యక్తి ఇతను. 28 శస్త్రచికిత్సలు చేశారు, అయినా ముఖాన్ని సరిచేయలేకపోయారు. అంత ప్రమాదం జరిగిన తర్వాత ఎవరైనా విశ్రాంతి తీసుకోవాలనుకుంటారు, కానీ ఆ వీరుడు విశ్రాంతి తీసుకోవాలని అనుకోలేదు. అతని ముఖంపై ముసుగు వేసుకున్నాడు, తిరిగి ఆయుధాలు ఎత్తుకున్నాడు, మళ్ళీ సరిహద్దుల వద్ద నిలబడ్డాడు. భారతదేశ చరిత్రలో అత్యంత ఫీర్లెస్ మ్యాన్గా పేరు తెచ్చుకున్న అతని పేరు లెఫ్టినెంట్ కల్నల్ రిషి రాజలక్ష్మి. ఈయన ఇంజనీరింగ్ పూర్తయ్యాక రిషి తొలుత ఎయిర్ ఇండియాలో ఉద్యోగం సంపాదించారు. కానీ సైనికునిగా మారాలనే అతని కోరిక అతన్ని ఆ దిశగా నడిపించింది. కుమారుడు దేశానికి సేవ చేయాలనే అతని తల్లి లక్ష్యం ఎప్పటికీ గుర్తుండిపోయేలా రిషి తన పేరు పక్కన తల్లి పేరుని జోడించారు. రిషి ధైర్య సాహసాలకు మెచ్చి ప్రభుత్వం 2024లో స్వాతంత్ర దినోత్సవం నాడు ఉత్తమ సేవా పథకాన్ని ప్రదానం చేసింది. ఈ సందర్భంగా రిషి మాట్లాడుతూ, నా దేశం నాకు ముఖ్యం, మన లోపాలను మనం దాచిపెట్టుకోవాలి, మన ప్రతిభను హైలైట్ చేయాలి. ఇదే భావన నన్ను ముఖాన్ని కప్పి ఉంచేలా చేస్తుంది. దేశం నన్ను హీరోలా చూస్తున్నప్పటికీ నేనేమీ అంత ప్రత్యేకమైన వాడిని కాదు. భారత సైన్యం నుండి పొందిన కఠినమైన శిక్షణలతో ఎవరైనా బలంగా తయారు కావచ్చు. వ్యక్తిత్వం కలిగిన యువకులు దేశానికి అవసరం. వైద్యుల నుండి ఇంజనీర్ల వరకు ఎవరైనా సరే సైన్యంలో చేరవచ్చునని లెఫ్టినెంట్ కల్నల్ రిషి రాజలక్ష్మి పిలుపునిచ్చారు. ఇది ఒక సినిమా కథలా అనిపించవచ్చు, కానీ ఇది నిజం. బుల్లెట్లు తట్టుకుని అనేక శస్త్రచికిత్సలు చేయించుకుని ముఖాన్ని ముసుగుతో దాచుకుని తన సంకల్పంతో భయానికి ఎదురు నిలిచాడు. తనను చూసి ప్రతి సైనికుడు గర్వపడేలా, ప్రతి భారతీయుడి గౌరవం ఉప్పొంగిపోయేలా విధికి నిలిచాడు. అతన్ని చూసి ఒక్క మాట చెబుతాము, వందే భారత్.